హనీ, అమ్మా హనీ, ఇలా రావే. అబ్బాయి ఏంటమ్మా పొద్దుస్తమా నా ఫోన్ చూస్తూ కూర్చోకపోతే కాస్త ఇంటి పని వంట పని నేర్చుకోవచ్చు కదా. రేపు నువ్వు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ నాన్న నీకు ఏ పని పాట నేర్పించి పంపించలేదా, నీతో పాటు మమ్మల్ని కూడా తిడతారు. ఇట్రా, కాస్త ఈ చీపురు తీసుకొని ఇల్లంతా శుభ్రం చేయమ్మా. సరే ఇటు ఇవ్వు. అమ్మా అయిపోయిందా? ఇల్లు కూడా కాస్త మాపు పెట్టేయమ్మా. ఏంటమ్మా మాకోసం ఏంటి, నీకోసమే. రేపు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మాట్లాడక్కర్లేదు. వెళ్ళు. సర్లే అమ్మా, పనులన్నీ అయిపోయినాయి, కొంతసేపు ఫోన్ చూసుకోవచ్చు. హనీ, అబ్బా మళ్ళీ పిలుస్తుందిరా బాబు. ఓ హనీ, ఈసారిలా కాదు, చెప్తా. వస్తున్నా. ఏంటమ్మా, వచ్చి కాస్త వంట నేర్చుకో రా, లేకపోతే రేపు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ వంట కూడా నేర్పించలేదా అని నన్నే అంటారు. వంటే కదా నేర్చుకుంటానులే. కానీ అమ్మా, నాకు విషయం చెప్పు, ఇంట్లో పనులన్నీ నువ్వు బాగానే చేస్తావు కదా? అవును, ఇంట్లో పనులన్నీ చక్కగా చేస్తాను. మరి వంట కూడా నేను చాలా బాగా చేస్తాను. నీకు తెలీదా? నువ్వు ఇంటి పని వంట పని ఇంత చక్కగా చేసినా మీ అత్తగా నేను తిట్టడం ఏమన్నా మానేసిందా? నువ్వు చేసే ప్రతి పనికి వంకలు పెడుతూ నేను ఏదో ఒక రకంగా తిడుతూనే ఉంటుంది కదా. మరి ఇవన్నీ నేర్చుకోవడం వల్ల లాభమే ఉంది చెప్పు. అన్ని పనులు నేర్చుకుని అద్భుతంగా చేస్తూ నీలో తిట్లు తినడం కంటే ఏ పని చేయకుండా తిట్లు తినవే బెటర్ కదమ్మా. నిజం చెప్తూ కూడా కొడతారా?